అందరికీ నమస్కారం. వాస్తు సిరీస్ కార్యక్రమానికి స్వాగతం. అయితే ఈ వీడియోలో పూజా గదికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం. ముఖ్యంగా ఈశాన్యంలోనే పూజా గది ఉండాలా? అసలు పూజా గది ఉండాలా? ఇంట్లోనే ఒక దగ్గర పూజ చేసుకుంటే సరిపోదా? ఇలా చాలా రకాలైనటువంటి డౌట్స్ ఉంటుంటాయి. కొంతమందికి చాలా ఇల్లు ఇరుగ్గా ఉంటుంది. అలాంటప్పుడు పూజా గది అనేది విడిగా ఏర్పాటు చేసుకోవడానికి కుదరకపోతుంది. కొంతమందికి కుదిరిన దిక్కు కుదరకుండా ఉంటుంది. మరి ఇలాంటప్పుడు పూజా గది ఎక్కడ పెట్టాలి? 100% మరి ఈశాన్యంలోనే పెట్టాలా? ఈశ్వర స్థానము అంటూ ఉంటాం మనం, ఈశాన్యము అనగానే. ఇలా ఎన్నో రకాల డౌట్స్ ఉంటుంటాయి చాలామందికి. అయితే మనము ఇంటిని ఎప్పుడైనా సరే 9 భాగాలుగా చేసినప్పుడు గడులు మొత్తం స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ 9 భాగాలుగా విభజించుకున్నప్పుడు మనకి ఎప్పుడైతే తూర్పు మధ్య భాగం వచ్చే విషయం కానీ, ఈశాన్య భాగంలో వచ్చే గడి కానీ, ఉత్తర మధ్య భాగంలో వచ్చే ఈ 3 గడులు మాత్రము దేవతారాధనకి మనకి ఉపయోగకరమైనటువంటి స్థానాలు. ఇంటిని 9 భాగాలుగా చేసినప్పుడు మనము పూర్తిగా దేవుడి రూము అనేది పనికొచ్చేటువంటి భాగం ఏదైనా ఉంది అంటే అది ఈశాన్యము, తూర్పు మరియు ఉత్తరం అన్నమాట. అయితే ఈశాన్యము అనగానే మనకి వాస్తు పురుషుడి యొక్క తల వస్తూ ఉంటుంది. ఆ భాగమే జనరల్గా మనకి ఈశాన్యం ఉంటుందన్నమాట. ఇంట్లోకి పోయేవాళ్ళు కానీ దాని మీదే తలబెట్టి లోపలికి నడవడం జనరల్గా చాలామంది ఈశాన్యంలో మెయిన్ డోర్ ఉంటే మంచిది అని చెప్పి అక్కడ డోర్ పెడతా ఉంటారు. సో ఆ ఈశాన్యం మెయిన్ డోర్లోంచే వాళ్ళు వస్తూ పోతూ బయటికి ఇంట్లోకి రాకపోకలన్నీ జరుగుతూ ఉంటాయి. అలా జరిగేటప్పుడు వాస్తు పురుషుడి యొక్క తల మీద కాళ్ళను పెట్టి బయటికి వెళ్ళడం, వచ్చే వాళ్ళందరూ తల మీద కాళ్ళు పెట్టి లోపలికి రావడం జరుగుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు వాస్తు పురుషుడి తల భాగంలో ఉద్రిక్తత ఏర్పడుతుంది. ఆ ఇంట్లో ఎప్పుడూ టెన్షన్ ఉంటుంది. ఇంటి యజమానికి కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ విపరీతమైనటువంటి ప్రెషరు, టెన్షను ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఆయా భాగాలకు సంబంధించిన ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మనం వాస్తు పురుషుడి ఏ భాగానికి ఇబ్బంది కలిగితే ఆ భాగంలో మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మరి ఈశాన్యంలో పూజ చేయడం వల్ల ఏమవుతుంది? ఈశాన్యంలో పూజ చేయడము అంటే అక్కడ మనం దీపారాధన చేస్తాము. జనరల్గా ఈశాన్యంలో ఏముండాలి? నీళ్ళు ఉండాలి, తడికి సంబంధించింది ఉండాలి. అక్కడ మనం జ్యోతిని వెలిగిస్తూ ఉంటాం. అయితే పూజా రూమ్ అనగానే 24 గంటలు జ్యోతి వెలిగించాం కాబట్టి ఒక రకంగా కొంతవరకు వెలిగిస్తాము, ఈశ్వర స్థానం కాబట్టి అక్కడ మనం పెట్టొచ్చు. అలా కొంతమంది 24 గంటలు లైట్ వేసి పెట్టే పని అయితే, దీపం వెలిగించే పని అయితే మాత్రం ఈశాన్యంలో మీరు వెలిగించకూడదు అనమాట. అయితే మయుడు చెప్పినటువంటి సర్వ సిద్ధాంతంలో వంటగది కూడా ఎక్కడ ఉండాలి అనేది ఉంది. వంటగదిలో ఓ పక్కగా దేవుడి రూమ్ ఉంటే చాలా మంచిది అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. మనకి శాస్త్ర సిద్ధాంతాల్లో చాలా వాటిల్లో చెప్పడం జరిగిందనమాట. ప్రపంచానికే మొదటి దీపమైనటువంటి సూర్యుడు మనకి తూర్పులో ఉదయిస్తూ ఉంటాడు అనమాట. అయితే తూర్పులో ఉదయించడానికి ముందుగా ఈశాన్యంలో ఉదయించి మెల్లిగా అలా మారుతూ ఇటు ఆగ్నేయం వైపు అలా 23 డిగ్రీలు ఇటు నుంచి ఇటు మనకు సూర్యుడు ఉదయం అనేది మారుతూ ఉంటుందన్నమాట. సో ఈశాన్యం వైపుగా మనకు ముందుగా ఉదయిస్తాడు, మెల్లిగా లేస్తూ ఉంటాడు. సో ఇది మనము గమనించి తూర్పు ఈశాన్యంలో మనము గనక సూర్యుని ప్రతీకగా దీపారాధన చేసినట్లయితే ఆ ఇంట్లో ఆరోగ్యం బాగుంటుంది, వాస్తుపరమైనటువంటి ఇబ్బందులు రావు. ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి విశ్వకర్మ వాస్తు గ్రంథంలో చెప్పడం జరిగిందనమాట. ఎవరింట్లో అయితే మొట్టమొదటి దీపం ఈశాన్యంలో వెలిగిస్తారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి, ఎక్కడ ఉంటే మంచిదో కొంచెం ఎత్తులో మనకి నేల మీద కాకుండా కొంచెం ఎత్తులో పెట్టడము, అలాగే ఈశాన్యంలో ప్రథమ దీపాన్ని ఆ ఇంట్లో వెలిగించడము అనేది సూర్యుడి ఉదయానికి ప్రతీకగా. సో ఆ ఇంట్లో ఆర్గనైజేషనల్ స్కిల్స్ బాగుంటాయి, తండ్రి యొక్క ఆరోగ్యము, తండ్రి ద్వారా పిల్లలకు రావాల్సినవన్నీ బాగుంటాయి అని చెప్పి, ఉద్యోగరీత్యా బాగుంటుంది, అలాగే సామాజిక సంబంధాలు బాగుంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, ఇవన్నీ కూడా చక్కబడతాయి ఆ ఇంట్లో అనమాట. అంటే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మనం దీపం ఎక్కడ మొదలు పెడుతున్నాము అని చెప్పేసి సూచిస్తుంది అనమాట. దేహమే దేవాలయం అంటూ ఉంటాం మనము. దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవ సనాతన అనేటువంటి స్తోత్ర ప్రకారం ఏంటంటే దేహమే దేవాలయం, అందులో ఉండేటువంటి ఆత్మే పరమాత్మ. ఎక్కడ కూర్చున్నా భగవంతుడిని ధ్యానం చేయొచ్చు, ఎక్కడ కూర్చున్నా మనం దేవుడిని ఆరాధించవచ్చు. అయితే ఆ ప్రయాణము అంతర్గతంగా చేసి మనల్ని మనం తెలుసుకోవడమే నిజమైన పూజ. బయటికి కనిపించే ఆర్భాటాలు కానీ ఇవన్నీ కానీ జనాల కోసం చేసేటువంటి పూజే కాదు. మనము ఎక్కడ కూర్చున్నా మనశ్శాంతిగా ఉండి అంతర్మదనం చేసుకోగలగాలి. ఆ దేవతను మనం లాస్ట్లో హారతిస్తూ ఉంటాం. ఎందుకు హారతిస్తూ ఉంటాం? నువ్వు నేను మనము పిలుస్తుంటాం, దేవుడిని కూర్చోంటాం, అర్ఘ్యం ఇస్తాం, పాద్యం ఇస్తాం,
అన్నీ ఇచ్చి సింహాసనం ఇస్తాం, గంధం రాస్తాం, కుంకుమ రాస్తాం, అన్నీ ఇస్తాం, ఆహారం ఇస్తాం, నీళ్ళు ఇస్తాం, ఇచ్చి లాస్ట్కి నువ్వే నేను అని చెప్పేసి మనలో కలిపేసుకుంటూ హారతిని ఇస్తూ ఉంటాము. అంటే ఏంటి, మనలోనే దేవుడు ఉన్నాడు, మనలోకి మనం ప్రయాణం చేసి దేవుడిని తెలుసుకోవడమే నిజమైన ఆరాధన, నిజమైన పూజ అని చెప్పేసి మనకి అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే గురువు ఈశాన్యానికి ప్రతీక, అలాగే అక్కడ కేతు కూడా స్థానం ఉంటుంది. సో మోక్షస్థానం కూడా అది. కాబట్టి ఆ తూర్పు ఈశాన్యంలో మనకి ఎప్పుడైతే మధ్య భాగానికి మరీ చివరికి కాకుండా తల ఉండేలాగా వాస్తుపురుషుడిది కాకుండా కొంచెం ఇటుగా జరిపి తూర్పు మధ్య భాగానికి కనుక మనము అక్కడ కనుక దేవుణ్ణి పెట్టుకొని ప్రార్థన చేసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. అలా కాకుండా ఇంకా కుదరదు తూర్పు అన్నప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చంద్రస్థానమైనటువంటి వాయువ్యంలో మనము దేవతారాధన చేయొచ్చు. ఆగ్నేయంలో మాత్రం దేవతారాధన చేయకూడదు. ఆగ్నేయంలో కూడా ఆగ్నేయ ఈశాన్యం వైపు వెళ్తుంటాం తప్ప ఎగ్జాక్ట్ ఆగ్నేయంలో మనము అక్కడ పూజ చేయకూడదు అనమాట. ఈ రకమైనటువంటి వాస్తు టిప్స్ మనకి పూజా గదికి కానీ పూజా రీత్యా దీపం ఎక్కువ వెలిగించాలి అని కానీ ఇలాంటివన్నీ మనం చూసుకొని కనుక పాటిస్తే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. పూజ చేసిన దానికి మన మోక్ష ప్రాప్తికి కానీ మనల్ని మనం తెలుసుకోవడంలో, మనలో భగవంతుడిని జాగృతం చేసుకోవడంలో ఇవన్నీ ఉపకరిస్తాయి. మనం చేసే పూజ మనకు ఉపయోగపడుతుంది అనమాట. లేకపోతే జనాల కోసము ఆర్భాటం కోసం చేస్తున్న ఒక ప్రక్రియగానే ఉంటుంది తప్ప అది నిజమైన పూజ అనిపించుకోదు. ఇవన్నీ పాటించి దీపం ఎక్కడ ఉండాలి, మొదటి దీపం మా ఇంట్లో ఎక్కడ పెట్టాలి, ఎలా పెడితే మంచిది, ఇవన్నీ తెలుసుకొని మీరు దీపారాధన చేయండి, చక్కటి ఫలితాలు పొందండి. శుభం.